హలో అండి. 2 డేస్ బ్యాక్ మేము తిరువన్నామలైలోని అరుణాచల స్వామి దర్శనానికి వెళ్ళాము. అక్కడ 2 రోజులు ఉన్నాము. తిరువన్నామలై గుడి తమిళనాడులో ఉంది కాబట్టి మన తెలుగు భక్తులకు హెల్ప్ అవుతుంది అని ఈ వీడియో చేస్తున్నాను. ఈ అరుణాచలం గుడి 4 వైపుల నుంచి దర్శనం చేసుకోవచ్చు. మేము మాత్రం గిరి ప్రదక్షిణ రాజగోపురం దగ్గర నుంచి మొదలుపెట్టాము. సేమ్ మన టెంపుల్స్లో ఎలా అయితే ధ్వజస్తంభం నుంచి మొదలుపెట్టి ఒక సర్క్యులర్ ఫామ్లో మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వస్తామో సేమ్ అలానే మేము రాజగోపురం దగ్గర నుంచి మొదలుపెట్టి సర్క్యులర్ ఫార్మాట్లో తిరిగి మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చాము. ఇలా గిరివలయము కంప్లీట్ అవుతుంది. ఈ గిరివలయం మొత్తం 14 కిలోమీటర్లు దూరం ఉన్నది. మేము రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. ఈవినింగ్ 4:30కి స్టార్ట్ చేశాము. రాజగోపురం దగ్గర నుంచి 1.5 కిలోమీటరు వెళ్ళిన తర్వాత మనకి ఇంద్రలింగం దర్శనం అవుతుంది. అక్కడ నుంచి అప్రాక్స్ 1.8 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అగ్నిలింగం టెంపుల్ కనిపిస్తుంది. అగ్నిలింగం నుంచి యమలింగంకి వెళ్ళే దారిలో మనకి రమణ మహర్షి గారి ఆశ్రమం కుడివైపున కనిపిస్తూ ఉంటుంది రోడ్డుకి. చాలా మహిమగల ఆశ్రమం, తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. యమలింగ దర్శనం అయిన తర్వాత అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే నైరుతిలింగం గుడి కనిపిస్తుంది. మధ్యలో దూర్వాస మహర్షి గుడి ఉన్నది. చాలా విశేషమైన గుడి అండి. దూర్వాస మహర్షి గుడి దర్శించుకున్న తర్వాత నైరుతి లింగంకి వెళ్ళాము. నైరుతి లింగం దగ్గర నుంచి మేము వెళ్తూ ఉండగా సూర్యలింగం టెంపుల్ని దర్శించుకున్నాము. అక్కడ నుంచి వరుణలింగము, వాయులింగం గుడికి వెళ్ళాము. వాయులింగం గుడికి వెళ్ళేసరికి మాకు నైట్ 8:50 అయిపోయిందండి. గుడి క్లోజ్ చేసేసే టైము. అందుకని చెప్పి మేము వాయులింగం గుడి స్వామివారిని గుడి లోపలికి వెళ్ళి దర్శించుకోవడం కుదరలేదు. బయట నుంచి గ్రిల్స్ మధ్యలో నుంచి మాత్రమే చూడగలిగాము. అక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో చంద్రలింగం గుడి కనిపిస్తుంది. చాలా అద్భుతమైన అలంకరణ, చాలా పాత గుడులండి ఇవన్నీ, చాలా బాగున్నాయి. తర్వాత అక్కడి నుంచి వెళ్తూ ఉంటే కుబేరలింగం గుడి కనిపిస్తుంది. కుబేరలింగం గుడి కూడా క్లోజ్ అయిందండి, అస్సలు చూడలేకపోయాము. స్వామివారి గర్భాలయము మనకి కనిపించే విధంగా లేదు, వేరే డైరెక్షన్లో లోపల నుంచి వెళ్ళాల్సి వచ్చింది. సో మాకు కనిపించలేదు. అక్కడి నుంచి బయలుదేరి పచ్చెన్ అమ్మవారి గుడి ఒకటి కనిపిస్తుంది. అక్కడ నుంచి ఈశాన్యలింగం గుడి, లాస్ట్ గుడి అండి ఈశాన్యలింగం గుడి. ఈశాన్యలింగం గుడికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. సో మాకు ఇంకా గుడి క్లోజ్ చేసేసారు. గ్రిల్స్లో నుంచి చూసే అవకాశమే కలిగింది. అక్కడ నుంచి మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చాము. వచ్చేసరికి రాత్రి 10:30 అయింది. 4:30కి గిరి ప్రదక్షిణ మొదలు పెడితే రాత్రి 10:30 అయింది. అన్ని అష్టలింగాలను, 2 సూర్యలింగము, చంద్రలింగము, మొత్తము 10 దివ్య లింగాల క్షేత్రాలని చూసి దూర్వాస మహర్షి, గౌతమ మహర్షి, మధ్యలో వినాయకుడి గుడులు, అమ్మన్ కోవెలలు అవన్నీ చూసుకుంటూ స్వామివారి నామస్మరణతో కాలినడకన మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాము. ఈ గిరి ప్రదక్షిణ మొత్తము సిమెంట్ రోడ్డు, తార్ రోడ్లతోనే ఉన్నదండి, మట్టి రోడ్లు కాదు. దారి మొత్తము ఎక్కడ చూసినా అరుణాచలంలో సాధువులు, సన్యాసులు, సిద్ధులు వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళు ఎక్కడికక్కడ భిక్షాటన చేస్తూ, ఎక్కడికక్కడ స్వామివారికి నామస్మరణ చెప్తూ, వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఆ ప్లాట్ఫామ్స్ మీద అంతా అరుణాచలం అంతా అక్కడ గిరి ప్రదక్షిణ గిరివలయం చుట్టూతో మనకి కనిపిస్తూనే ఉన్నారు. ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఈ సాధువులు అట్లానే ఉంటారు. ఎక్కడికక్కడ బెంచెస్ ఉన్నాయండి. ఆ బెంచెస్ మొత్తం కూడా మనం వెళ్తూ రిలాక్స్ అవ్వచ్చు. ఆ బెంచెస్లో దారిలో ఫ్రీగా అన్నదానము, వాటర్ బాటిల్స్, వాటర్ ఫెసిలిటీ
అంతా ఉన్నాయి. వాటర్ సప్లై కూడా ఉన్నది, మంచిగా ఉన్నది. టాయిలెట్స్ అన్నీ చాలా బాగున్నాయి. మేము సగం దూరం వెళ్ళేసరికి ఇంకా అరౌండ్ 7 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇంకా నాకు కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. రిలాక్సేషన్ కోసం అక్కడ మెషిన్స్ ఉన్నాయి. మసాజ్ మెషిన్స్ 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. సో మనం రిలాక్స్ కూడా అవ్వచ్చు కొంచెం సేపు. అంతమంది భక్తులు చెప్పులు లేకుండా ఇంత దూరం నడవగలుగుతున్నారు అంటే అది నిజంగా ఆ అరుణాచలేశ్వరుని మహిమే. మా వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.